హలో అందరూ ఎలా ఉన్నారు? సో, ఇది నిన్నటి వ్లాగ్. నిన్న మా ఇంట్లో చికెన్ డే స్పెషల్ అనమాట. సో, మేము జనరల్‌గా నందూస్‌లోనే వెళ్ళి చికెన్ అయితే తెచ్చుకుంటాము. ఎందుకో నాకైతే ఈ చికెన్ నగ్గెట్స్ అయితే కనపడ్డాయి. నేనైతే ఇంతవరకు ట్రై చేయలేదండి. సో, విష్ణు అయితే తీసుకున్నాము అన్నాడు. ఫస్ట్ ట్రై చేద్దాం ఎలా ఉంటాయో అనేసి. సో, ఇదొచ్చి మా ప్యాకెట్‌లో 20-22 నగ్గెట్స్ అయితే ఉంటాయి. 450 గ్రామ్స్. సో, టోటల్ అయితే 280 రూపీస్ అరౌండ్ అలా అయితే పడ్డాయన్నమాట. మేమైతే ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాము. దాంట్లో కూడా కొన్ని అయితే ఫ్రై చేస్తున్నాము. సో, ఇంకా థర్స్‌డే కదా! సో, మా ఆయన అయితే ఇంక వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నుంచి కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి వంట నేనే చేస్తున్నానైతే బిల్డప్ అయితే కొడుతున్నాడు. ఏముండదు పోపులు తర్వాత ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్ అయితే మా ఆయన ముందొస్తాడు. నేనే చేస్తాను వంట అనేసి అయితే తెగ బిల్డప్ ఇచ్చేస్తాడనమాట. దీనికోసం అయితే ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఆయిల్ కొంచెం వేడయిన తర్వాత అయితే ఇంక నగ్గెట్స్ వేసుకొని తిప్పేసుకొని ఇంకైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే తీసేసుకుంటే చాలు. ఇది టమోటా కెచప్‌తో తింటే బాగుంటుంది. కానీ మేమైతే సంగటిలో ట్రై చేస్తున్నాము. నేనైతే సంగటి, చికెన్ కర్రీ, లివర్ ఫ్రై అయితే చేసేసాను. మా ఆయన ఎంతో కష్టపడి ఇంకా చాలా కష్టపడి అయితే డీప్ ఫ్రై చేసిన నగ్గెట్స్ అయితే తెచ్చిచ్చినాడు. బాగానే ఉంది టేస్ట్ వడల్లాగా అనిపించినాయి. ఒకసారైనా ట్రై చేయొచ్చు. ఇంకా మేము ఈవినింగ్ వెదర్ చాలా బాగుందనేసి నేను విష్ణు పాప అయితే బయటికి వచ్చామన్నమాట. బైక్లో అనుకోకుండా ఇంకా హెచ్ఎస్ఆర్ లేఅవుట్కి అయితే వచ్చాము. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ మా ఇంటి నుంచి జస్ట్ 15 మినిట్సే అనమాట. సో ఇంకా అలా దారిలో వెళ్తుంటే స్నిచ్ అయితే కనబడింది అనమాట. ఇంకా మా ఆయన పోయిన వారం నేను బట్టలు కొన్నా కదా, ఇంకా ఈ వారం తను కొనాలనేసి అయితే డిసైడ్ అయిపోయాడు. అదేం కాదు పెళ్లి రోజు వస్తుంది అనేసి అయితే బట్టలు అయితే తీసుకోవాలనేసి అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. నిజంగా చాలా బాగుంది. నేను ఎప్పుడూ జెంట్స్ వేర్ చాలా తక్కువ చూస్తానన్నమాట. మ్యాక్స్లో ట్రెండ్స్లో చూసి చూసి నాకు ఇక్కడ చూడగానే చాలా కొత్తగా బాగుంది అనిపించింది కలెక్షన్. ఈవెన్ అమెజాన్ మింత్రాలో కూడా ఉన్నాయంట. సో నాకైతే తెలీదు బ్రాండ్ గురించి. బాగున్నాయి అనిపించినాయి బట్టలు. ఇంకా వాళ్ళ నాన్న తెగ షాపింగ్ చేసేస్తా అంటే నేను తన్విక అయితే ఆడుకుంటున్నాము. పాప ఒక్కటే అల్లరి లిఫ్ట్ ఎక్కాలి అనేసి లిఫ్ట్లో ఒక 10 సార్లు కిందకి పైకి అయితే తెచ్చేసినాం మేము. వాళ్ళ నాన్న అయితే 2 గంటలైనా ఇంకా ట్రైల్ వేసుకుంటూనే ఉన్నాడనమాట. ఇంకా కాని పని లేని తన్విక అయితే కూర్చుంది మా నాన్న వచ్చేంత వరకు వెయిట్ చేస్తాననేసి. సో ఈ జెంట్సే ఎక్కువసేపు చేస్తారు షాపింగ్. లేడీస్ అయితే చక్క చేసేస్తారనిపించింది నాకైతే. ఇంకా అంతసేపు కష్టపడి ఉంటే 2 చొక్కాలు 2 ప్యాంట్లు అయితే తీసేసుకున్నాడు. సో మాకు ఇంత కష్టపడి మేము వెయిట్ చేసినందుకు అనేసి మేమైతే పార్టీ అడిగినాము మాకు కావాలి అనేసి ఏదైనా తినడానికి. సో హెచ్ఎస్ఆర్ లేఅవుట్కి అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. షాప్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో ఇంకైతే మేము ఒక మిల్క్ షేక్ అయితే తీసుకున్నాం డ్రై ఫ్రూట్స్ది. చాలా బాగుంది. ఇంకా తన్విక కూడా అంత కష్టపడి అలసిపోయింది కదా వాళ్ళ నాన్నకి షాపింగ్ చేయడంలో. సో అది కూడా అయితే జ్యూస్ అయితే తాగుతుందనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అంత తిన్నాం కాబట్టి ఇంకా జ్యూస్తో అయితే మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ for watching the video.